పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇవ్వాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అందుకే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళలోనే ఉంచుకొని సతమతం అవుతూ ఉంటారు. ముందుగా మీరు తెలుసుకోవాల్సిందేంటంటే పోలీస్ స్టేషన్ అంటే అది కూడా ఒక పబ్లిక్ ఆఫీసే. ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లి మీరు ఎలాగైతే పిటిషన్స్ ఇస్తారో, అలాగే ఎండీఓ ఆఫీస్‌కెళ్ళైతే ఎలాగ పిటిషన్స్ ఇస్తారో, అదే విధంగా పోలీస్ స్టేషన్ గూడా ప్రజల కోసం పెట్టే పబ్లిక్ ఆఫీస్ మాత్రమే. అందుకని ప్రతి పౌరులు కూడా ఏ సమస్య వచ్చినా సరే నిరభ్యంతరంగా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వచ్చు. పోలీస్ స్టేషన్స్ 2 రకాలుగా ఉంటాయి. సిటీ లిమిట్స్‌లో ఉండే పోలీస్ స్టేషన్ అండ్ రూరల్‌లో ఉండే పోలీస్ స్టేషన్స్. ఈ రెండిటికి తేడా ఏంటంటే, రూరల్‌లో ఉండే పోలీస్ స్టేషన్స్ మండల్ స్థాయిలో మండల్‌కొక పోలీస్ స్టేషన్ అనేది ఉంటుంది. సిటీ లిమిట్స్‌లోకి వచ్చేసరికి కొన్ని కొన్ని ఏరియాస్ ఎక్కువుంటాయి కాబట్టి, దానికి ఒక సబ్ ఇన్స్‌పెక్టర్ కాకుండా సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కూడా ద కంట్రోల్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ అండ్ మిగతా పోలీస్ స్టేషన్‌లకు కలిపి ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అనేది అందులో ఉంటారు. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలన్నా, ఒక చార్జ్ మెమోస్ ఎవరికైనా ఇష్యూ చేయాలన్నా పవర్ ఆఫ్ ద కంట్రోల్ మొత్తం ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ దగ్గర ఉంటుంది. అదే మండల్ లెవెల్‌లో తీసుకుంటే సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ దగ్గర ఉంటుంది. పోలీస్ స్టేషన్‌లో క్యాడర్స్ తీసుకుంటే ముందుగా కానిస్టేబుల్ ఉంటారు. తర్వాత సీనియర్ కానిస్టేబుల్ ఉంటారు. తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. తర్వాత ఏఎస్ఐ ఉంటారు. తర్వాత ఎస్ఐ ఉంటారు. ఇది పోలీస్ స్టేషన్‌లో ఉండే క్యాడర్స్. ముందుగా మీరు కంప్లెయింట్ ఇవ్వాలి అనుకుంటే హెడ్ కానిస్టేబుల్‌ని కలవాలి. హెడ్ కానిస్టేబుల్ యాజ్ ఎ రైటర్‌గా ఉంటారు. రికార్డ్స్ మొత్తం భద్రపరిచే పవర్ మొత్తం హెడ్ కానిస్టేబుల్ దగ్గర ఉంటుంది. మీకు జరిగిన నష్టాన్ని అక్కడ ఉండే హెడ్ కానిస్టేబుల్‌కి చెప్పినట్లయితే ఆయన పూర్తిగా మీకు జరిగిన అన్యాయాన్ని నీట్‌గా ఒక పేపర్ మీద రాసుకొని, రాసిన దాన్ని ప్రతీది కూడా మళ్ళీ మీకు చదివి వినిపించిన తర్వాత మీ దగ్గర సంతకం తీసుకుంటారు. సంతకం తీసుకున్నాక కన్సర్ట్ ఎస్ఐకి ఆ రిపోర్ట్ అనేది ఇస్తారు. మీరు ఇచ్చిన రిపోర్ట్ తర్వాత నేను రిపోర్ట్ ఇచ్చేసాను అంతా అయిపోయిందా అనేసి చెప్పి మీరు ఇంటికి వెళ్ళిపోకూడదు. వెళ్ళే ముందు కంపల్సరీగా పోలీస్ స్టేషన్‌లో ఒక రిసిప్ట్ తీసుకొని మీరు వెళ్ళాలి. యాజ్ ఎన్ ఎక్నాలజ్‌మెంట్ అంటారు దాన్ని. అది తీసుకోకపోతే మీ కం మీరిచ్చిన రిపోర్ట్ పక్కనే ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారన్న నమ్మకం లేదు. ఏదో ఫార్మాలిటీగా అవతల వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనొచ్చు.